నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మరి ప్రతి శుక్రవారము మనము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మనము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటటువంటి అంశము ఏమిటి అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మన తరగతి 11, అంటే గత క్లాసులో మనం 10వ తరగతి అంటే 10గా నేర్చుకున్నాము. మరి ఈరోజు 11వ తరగతిగా నేర్చుకుంటాం. అయితే ప్రియులారా, మరి ఈ తరగతిలో మనం నేర్చుకునేటువంటి అంశము ఏమిటి అని అంటే జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ. ఏంటండి మన అంశం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ. ఈ అంశం గురించి మనం నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరచడం. అయితే ప్రియులారా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలని మనం పరిశీలిస్తే ప్రియులారా, జ్యేష్ఠుడు అంటే ఎవరు అంటే పెద్దవాడు, మొదటివాడు. ఈ మొదటి వానికి ప్రియులారా కొన్ని హక్కు, అధికారము, ఆశీర్వాదాలు ఉండేటటువంటి పరిస్థితిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనము యేసుక్రీస్తును విశ్వసించి క్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినటువంటి వారి యొక్క మన మహిమ ఏమిటి అంటే ప్రియులారా, మనం కూడా జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి వారం. ఈ జ్యేష్ఠులకు ముందే చెప్పాం కదా, ఒక హక్కు కానీ, అధికారం కానీ, ఆశీర్వాదం కానీ ఉండేటటువంటి పరిస్థితి ఈ జ్యేష్ఠులకు ఉంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ జ్యేష్ఠుల సంఘంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే మనం సంఘంలో చేర్చబడతామో, ఈ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ ఏంటి అని ప్రియులారా మనం తెలుసుకోకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఎంత మాత్రం ఉండదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేము ప్రియులారా. మనకున్న మహిమ ఏంటి, మనకున్న అధికారం ఏంటి, మనకున్న ఆశీర్వాదాలు ఏంటి అని తెలుసుకోకుంటే అనేక అనార్థాలలో మనం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తప్పులో చిక్కుకునేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది ప్రియులారా. కనుక వీటిని గురించి మనం తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ, వారి యొక్క హక్కు కానీ, అధికారం కానీ, ఆశీర్వాదం కానీ ఏంటి అనేది ప్రియులారా మనం తెలుసుకోకపోతే దేవుని చిత్తాన్ని ఎంత మట్టుకు మనం జరిగించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారి యొక్క అధికారం కానీ, హక్కు కానీ, ఆశీర్వాదం కానీ ఏంటి అనేది మొట్టమొదట మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ ఎంత గొప్పదో అనేది ఈరోజు కూడా చాలామంది గ్రహించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇస్సాకుకు 2 కుమారులు ఉన్నారు. మొదటివాడు అంటే పెద్దవాడు, ప్రథముడు ఎవరు అని అంటే ప్రియులారా ఏశావు, రెండవ వాడు యాకోబు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ ఏశావు, యాకోబు విషయంలో ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. దేనికోసము అంటే చిక్కుడుగాయల వంటకం కోసము, ఆకుకూరల వంటకంల కోసము ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కుని తన తమ్మునికి అమ్మివేసినటువంటి పరిస్థితిని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మహిమ అంటే హక్కు కానీ, అధికారం కానీ, ఆశీర్వాదం కానీ ఉండేటటువంటి జ్యేష్ఠత్వాన్ని ఏశావు తృణీకరించినట్టుగా ప్రియులారా పోగొట్టుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. చూడండి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆదికాండము 25వ అధ్యాయము మనం ప్రియులారా 29 నుంచి 34 వచనాలు, ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా ఇక్కడ ఇలా రాయబడి ఉంది. ఒకనాడు యాకోబు కలగుర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అడిగినటువంటి పరిస్థితుల్లో అందుకు యాకోబు అంటున్నాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడిగిండు. చూడండి పిల్లరా, ఏశావు వేటకు వెళ్ళి అలసిపోయి వచ్చినటువంటి పరిస్థితుల్లో తన తమ్ముడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎర్రని ఉన్నటువంటి ఆకుకూరల వంటకాన్ని వండుతూ ఉన్నాడు.
వండుతున్నటువంటి పరిస్థితుల్లో ఏశావు అడుగుతూ ఉన్నాడు, దానిలో నాకు కొంచెం పెట్టు అంటే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే నీ జ్యేష్ఠత్వం హక్కు నాకు ఇమ్ము అని అంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు ప్రియులారా ఏశావు, నేను చావబోచున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నేను అలసిపోయి ఉన్నాను, నేను వేటకి వెళ్ళి వచ్చాను కదా, నేను చావబోతున్నాను కదా, మరి నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఎందుకు అని యాకోబు నేడు నాతో ప్రమాణం ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యాకోబు అంటున్నాడు 33లో, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. చూడండి, ఈ జ్యేష్ఠునికి ఉన్నటువంటి హక్కు కానీ అధికారం కానీ ఆశీర్వాదాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరికి అమ్మేశాడు అంటే తన తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మేశాడు ఏశావు. ప్రియులారా చూడండి, తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాకోబు ఆహారమును అమ్మేసిన తర్వాత, ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసిన తర్వాత యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. ఇట్లు ఏశావు తన జ్యేష్ఠత్వను తృణీకరించాడు. చూడండి ప్రియులారా, జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. మరి జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి మనము, మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనము, మనకున్నటువంటి హక్కు కానీ అధికారం కానీ మహిమ కానీ మరి ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక్క పూట కోసం ఏం చేశాడు అక్కడ ఏశావు, తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేశాడు. మరి మన పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకే ప్రియులారా పౌలు గారు సంఘంతో చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలిస్తే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి మనము 17 వచనాలు పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ఇక్కడ, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా, చూడండి ప్రియులారా, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై, చూడండి ప్రియులారా, అనేకులు అపవిత్రులై పోదురేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ భయం కలిగింది? ఎందుకు ఇలా మరి పౌలు గారు చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ ఏశావు గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకు పౌలు గారు హెబ్రీ సంఘంతో మరి ఇంత బాధతో చెప్తా ఉన్నాడు? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా పోయేటటువంటి పరిస్థితి ఉందంట. తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఇక్కడ మరి భయపడుతూ వాపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రియులారా, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి వారు ఏం చేసేటటువంటి పరిస్థితి ఉందంటే వారి యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పోడగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూస్తే ప్రియులారా, ఒక్క పూట కూటి కొసకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడెను అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మీరు ఎరుగుదురు అంటాడు. మీరు ఎరుగుదురు, మనకు తెలుసు, చదవటం వల్ల మనకు అర్థమవుతుంది. అంటే జ్యేష్ఠత్వ హక్కు ఉన్నటువంటి ఆ మహిమ అర్థం కాకుండా, ఆ జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమ తెలుసుకోకుండా ప్రియులారా మరి ఏశావు అమ్మివేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఈ జ్యేష్ఠత్వ హక్కు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పుట్టుకతో వచ్చేది, మరి కొనుక్కుంటే వచ్చేది, ఎవరైనా ఇస్తే కూడా మరి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ ఈ జ్యేష్ఠత్వ హక్కు గురించి మనం మొదట పరిశీలన చేసుకోవాలి. జ్యేష్ఠత్వ హక్కు ఎలా వస్తాట? పుట్టుకతో వచ్చేది, ప్రథముడిగా పుడితే వచ్చేది. అదేవిధంగా కొనుక్కుంటే వచ్చేది. ఏశావు కొనుక్కున్నాడు, ఏశావు యొక్క జ్యేష్ఠత్వ హక్కును యాకోబు కొనుక్కున్నాడు కదా, కొనుక్కుంటే వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇస్తే కూడా ఈ జ్యేష్ఠత్వ హక్కు అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియుల, ఈ జ్యేష్ఠత్వ హక్కు ఆశీర్వాదం ఎంత గొప్పదో ఎంత విలువైనదో ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు యాకోబును దీవించేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, ఆదికాండము 27వ అధ్యాయము 26 నుంచి మనం 30 వచనాలు పరిశీలన చేద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేసి సువాసన వలె ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటాడు.
28లో ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 29లో అంటున్నాడు, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ జనులంద నీ బంధు జనులకు నీవు ఏలికయుండు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక అంటారు. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ గురించి మనం పరిశీలన చేస్తే, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనులకు నీవు ఏలికవయుందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత, చూడండి ప్రియులారా, ఇస్సాకు ఏం చేశాడు? యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. ఏశావు లేనప్పుడు మరి ఆ ఏశావు యొక్క చొక్కాయిలను వేసుకొని యాకోబు ఏం చేశాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఈయనే నా ప్రథమ కుమారుడు అనుకొని ఆశీర్వాదాలన్నీ, ఏశావుకి వచ్చేటటువంటి ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చేశాడు అంటే ప్రియులారా, యాకోబుకి ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కుకున్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు అంటే ప్రియులారా, యాకోబు పొందుకున్నాడు. ఎవరికి రావాలి? ఏశావుకు రావాలి. ఏశావు ఏం చేశాడు అంటే జ్యేష్ఠత్వ హక్కును తన తమ్మునికి కలగూర వంటకంల కోసము, చిక్కుడుగాయల వంటకాల కోసము, మరి ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దేవుడు మోషతో మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం పరిశీలిస్తే అపోస్తల కార్యం 7:32లో, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు నాకు వినబడని. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమ ఎవరు పొందుకోవాలి? ఇక్కడ అబ్రహాము దేవుడు అంటున్నాడు, ఇస్సాకు దేవుడు అంటున్నాడు, తర్వాత ఏశావు దేవుడు అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే యాకోబు దేవుడునని ప్రభు వాక్కు వినబడను. అంటే ప్రియులారా, ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించడం ద్వారా ఆ ఆశీర్వాదములన్నీ ఎవరికి వచ్చాయంటే యాకోబుకు వచ్చాయి. అందుకే ఇక్కడ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇస్సాకుకు కుమారులో పెద్దవాడు ఎవరు అంటే ఏశావు. మరి కానీ ఇక్కడ యాకోబు దేవుడనని ఎందుకు అంటున్నాడు అంటే ప్రియులారా, ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది. మరి యాకోబు కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు? యాకోబు కుమారులలో జ్యేష్ఠులు ఎవరని మనం పరిశీలిస్తే ప్రియులారా, రూబేను. కానీ జ్యేష్ఠత్వ హక్కు రూబేనుకు వచ్చిందా అంటే రూబేనుకు రాలేదు. తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము యోసేపు కుమారులకు ఇవ్వబడెను. ఎప్పుడైతే యాకోబు కుమారులలో జ్యేష్ఠత్వ హక్కు వారికి రాలేదు, కానీ ఎవరికి వచ్చిందంటే యోసేపు కుమారులకు ఇవ్వబడ్డది. చూడండి, యాకోబు కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు? రూబేను. కానీ రూబేను తన తండ్రి పరుపును అంటుపరిచినందున ఏం జరిగిందంటే మరి ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇవ్వబడ్డదట? మరి యోసేపు కుమారులకు ఇవ్వబడ్డది. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా, దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను. చూడండి, ఇశ్రాయేల్ అంటే వాళ్ళు యాకోబు. ఇశ్రాయేల్ అనే పేరు అంటే దేశం గురించి కాదని ఇక్కడ యాకోబు గురించి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఏమైంది? ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా మరి దాఖలు యోసేపు కూడా మరి ఇక్కడ వంశావళిలో జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి యాకోబు జ్యేష్ఠుని యొక్క మహిమ గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకా చూద్దాం ప్రియులారా, యాకోబు జ్యేష్ఠు యొక్క మహిమ, ఆ జ్యేష్ఠుల యొక్క మహిమ ఏంటి అనేది మనం చూసాము. మళ్ళొకసారి చూద్దాం. ఆదికాండము 49:3లో రూబేను చెప్తా ఉన్నాడు, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు. ఏమంటున్నాడు యాకోబు? రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. ప్రథముడి యొక్క మహిమ, జ్యేష్ఠు యొక్క హక్కు ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు రూబేను, యాకోబు చెప్తున్నాడు తన కుమారునితో, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండం 49:4లో నీళ్ల వల్లే సెంచడువై నీవు అతిశయం పొందుదువు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రం చేస్తేవి, అతడు నా మంచం మీదకి ఎక్కాను అని ఇక్కడ రాయబడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ తన ఉప
పతుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, జ్యేష్ఠత్వ హక్కు యోసేపు కుమారులకు ఇవ్వబడ్డదు. ఈ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇవ్వబడ్డది అంటే రూబేను ఏం చేశాడు, తన జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించడం ద్వారా మరి జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇవ్వబడ్డది అంటే ఇక్కడ యోసేపు కుమారులకు ఇవ్వబడ్డది. యోసేపు కుమారులో మళ్ళీ మరి పెద్దవానికి ఇవ్వబడ్డదా జ్యేష్ఠత్వ హక్కు అంటే కాదు. ఎలాగైతే మనం పరిశీలన చేసుకుంటాం ప్రియులారా, ఇస్సాకుకు 2 కుమారులు ఏశావు యాకోబు, అందులో జ్యేష్ఠత్వ హక్కును ఏశావు తృణీకరిస్తే యాకోబుకు వచ్చింది. మరి యాకోబు కుమారులలో పెద్దవాడెవరు? రూబేను కూడా తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. మరి ఇక్కడ యోసేపు కుమారులలో 2 కుమారులు, మొదటివాడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము. మరి ఎఫ్రాయిము ఈ జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నట్టు చూస్తూ ఉన్నాం, కానీ మరి ఇక్కడ మనష్షే తన జ్యేష్ఠత్వ హక్కును పోడగొట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా మనము ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. ఎవరట? ఎఫ్రాయిం గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ పెద్దవాడేవాళ్ళు మనష్షే. మరి మనష్షేకు రాలేదు ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కు. చూద్దాం చూడండి, ఆదికాండము 48వ అధ్యాయము మనము 13 నుంచి 20 వచనాలు మనం పరిశీలిద్దాం ప్రియులారా. ఆదికాండము 48వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి, చూడండి, మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు అంటే యాకోబు, మనష్షే వాళ్ళ తాత దీవిస్తూ ఉన్నాడు. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని ఉంచాడు, మనష్షే తల మీద తన ఎడమ చేతిని. అంటే ఆశీర్వదించేది కుడి చేతితో, కానీ ఇక్కడ ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు యాకోబు అంటే ప్రియులారా, చిన్నవాడైనటువంటి మనష్షే మీద తన కుడి చేతిని ఉంచాడు, కానీ ఎఫ్రాయిం మీద తన కుడి చేతిని ఉంచాడు. మనష్షే పెద్దవాడు. చూద్దాం, ఇక్కడ యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడ ప్రియులారా, పెద్దవాడు ఎవరు అంటే మనష్షే, కానీ చిన్నవాడైనట్టు ఎఫ్రాయిం తల మీద మరి ఇక్కడ ఆశీర్వాదం వస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే 48:15లో ఇక్కడ చూస్తే, అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టుదునుగాక, భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. ఇక్కడ 17వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఆదికాండం 48:15లో యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు, ఇక్కడ చూశాడు యోసేపు చూశాడు అంటే ఇక్కడ యోసేపు ఎఫ్రాయిం తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టినప్పుడు చూసినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయినా. ఎందుకు? ప్రథముడెవరు అంటే ప్రియులారా, ప్రథముడెవరు అంటే మనష్షే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. చూడండి ప్రియులారా, మనష్షే మీద కాదు, అక్కడ ఎఫ్రాయిం తల మీదనేమో కుడి చేతిని పెడతా ఉన్నాడు యాకోబు. కానీ యోసేపు ఏమంటున్నాడంటే, అట్లు కాదు, ఎఫ్రాయిము చిన్నవాడు, నువ్వు కుడి చేతిని మనష్షే మీద పెట్టు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి అతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పుక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడవును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడాగును, అతని సంతానము జనము సమూహమగునని చెప్పాను. చూడండి ప్రియులారా, అంటే ఇక్కడ పెద్ద గొప్పవాడు అంటే ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తూ ఉన్నాయి? ఎఫ్రాయింకి వస్తూ ఉన్నాయి. పెద్దవాడెవరు? మనష్షే. చూడండి, ఇలా కూడా మరి మనష్షేకు కూడా జ్యేష్ఠత్వ హక్కు మరి లేనట్టుగా మనకు కనబడతా ఉంది. 20వ వచనంలో, ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిం వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగా, కానీ ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించ వెరిచెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిము ముందుగా ఉంచెను. ఇక్కడ మనష్షే పెద్దవాడు, కానీ ఎఫ్రాయిమును ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31:9లో కూడా, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇశ్రాయేలు అంటున్నాడు. చూడండి ప్రియులారా, మోషతో చెప్తున్నాడు దేవుడు,
మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేల్ అంటే ఒక్కడి గురించే కాదు కానీ జనం గురించి చెప్తున్నటువంటి మాటలు. ఏమంటున్నాడు మోషేతో దేవుడు? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటూ నిర్గమకాండం 4:22 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్గమకాండం 4:23లో నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనులని ఎడల ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠత పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ఫరోతో చెప్పమంటున్నాడు మోషకు. ఏం చెప్తున్నాడు? నేను నీ కుమారుని జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు, నువ్వు పంపించు, నా ప్రజలను పంపించమని చెప్పేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి మన గురించి క్రైస్తవులైన మనకున్న మహిమ అర్థమైందా? మనం క్రీస్తును కొలిచే వారమా, తలిచే వారమా? క్రీస్తు తోటి వారసులమని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే మనం తీసుకున్న బాప్తిసం సరైనది కాదని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. ఎందుకంటే ప్రియులరా, మనము జ్యేష్ఠుల సంఘంలో చేసామంటే జ్యేష్ఠుడు ఎవరు? తండ్రికి జ్యేష్ఠుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు యొక్క మహిమను మనము ధరించుకున్నాము. ఎక్కడ అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆ జ్యేష్ఠత్వ హక్కు ఏదైతే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడో ఆ హక్కును మనం ధరించుకుంటున్నాం. అంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు పుట్టుకతో వచ్చేది, కొనుక్కుంటే వచ్చేది, ఎవరైనా ఇస్తే వచ్చేది. కానీ ఈ జ్యేష్ఠత్వ హక్కు మన క్రైస్తవులైనటువంటి మనకు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు మనకు ఇవ్వడం ద్వారా ఈ జ్యేష్ఠత్వ హక్కు మనకు వచ్చిందని మొట్టమొదట మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 8:29లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుని కుమారునికి మనం సారూప్యం గలవారం కావాలి. అందుకే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునగునట్లు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు, క్రీస్తుతో సారూప్యం గలవారగుటకు మనము వారిని ముందుగా నిర్ణయించను అని చెప్తున్నటువంటి మాట. జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రియులారా, ఇంకా మన రోమిలకు రాసిన పత్రిక 8:30లో కూడా మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూడండి పిల్లలు, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నటువంటి పరిస్థితి. మరి వారిని మహిమపరిచేటటువంటి మన మహిమ ఏంటో మరి ఎప్పుడైనా మనం గుర్తించగలేము. మనకున్నటువంటి హక్కు, జ్యేష్ఠత్వపు ఈ హక్కు యొక్క ఆశీర్వాదము, మహిమ ఎంత గొప్పది. ప్రథముడెవరు తండ్రికి అంటే యేసుక్రీస్తుని మనం ధరించుకుంటున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మరి క్రీస్తును ధరించుకుంటున్నామని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నటువంటి మనము మరి క్రీస్తును ధరించుకున్నటువంటి వారము. చూడండి, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, ఆయనకున్న మహిమ ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి ప్రియులారా, క్రీస్తుకున్నటువంటి మహిమ మనకు అర్థమైతే మనకున్నటువంటి మహిమ కూడా క్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ మనకిచ్చాడు క్రీస్తు, అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం, యోహాను సువార్త 17:5లో తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. నాకు ఒకప్పుడు మహిమ ఉండే, ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అంటున్నాడు. యోహాను సువార్త 1:1లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కుమారుడైనటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో ఉన్నాడు. తండ్రికి మరి ప్రియ కుమారుడుగా యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, ఆయనకు అధికారము మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు కదా, మరి ఆ జ్యేష్ఠునికి ఉన్నటువంటి అధికారం ఏంటి? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అధికారం అంటే మత్తయి సువార్త 28:18 చెప్తున్నాడు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చూడండి ప్రియులారా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22 ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎక్కడ ఉన్నాడు? శక్తుల మీదను. అంటే ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఆ జ్యేష్ఠుని యొక్క మహిమను కూడా మనం ధరించుకున్నాం. మరి మనకున్న మహిమ మనం ఎప్పుడు తెలుసుకుంటాము అనేది మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో
హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తండ్రిని తప్ప సమస్తాన్ని మరి క్రీస్తుకు లోపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. ఇంతటి గొప్ప అధికారము జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రి ఇస్తే, మరి ఆ జ్యేష్ఠుని యొక్క మహిమను పొందుకున్నటువంటి మనకున్న అధికారం ఎంతో ఒకసారి ఆలోచన చేసుకోండి పిల్లరా, చాలా జాగ్రత్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22లో మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముకు పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన సంఘానికి శిరస్సు, ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు. ఆయనకు యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం తీసుకొని ఆయనను శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో ఎవరైతే చేర్చబడతారో ఆ జ్యేష్ఠుని యొక్క మహిమ మనం పొందుకుంటున్నాం. ఆయన యొక్క మహిమ మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లలు, ఎంతటి గొప్ప మహిమ దేవుడు మనకిచ్చాడు క్రీస్తు ద్వారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10లో మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. చూడండి, సమస్త ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సై ఉన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, ఆయన ప్రతి నామంకు పైనామం ఆయనకు తండ్రి మరి అనుగ్రహించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9లో అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. తండ్రిని తప్ప సమస్తము అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:9-11 ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. అదేవిధంగా ప్రకటన గ్రంథము 3:21 నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొనిస్తున్నాను. చూడండి పిల్లలు, ఇప్పుడు జయించి తండ్రి కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడినటువంటి మనం కూడా ఈ లోకాన్నిలో జయిస్తే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు తనతో కూడా కూర్చుండబెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఇస్తును. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే తండ్రి కుడిపార్శ్వం ఉన్నారు. మనం కూడా మరి క్రీస్తుతో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి పిల్లలు, ఎంత గొప్ప మహిమ అర్థం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8:15లో ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం అనేటటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి క్రీస్తుని ధరించుకున్న మన మహిమ ఏంటి? ఎప్పుడైనా మరి ఆలోచన చేశారా? క్రీస్తు ఎంత గొప్ప మహిమ కలిగి ఉన్నాడు. మరి క్రీస్తుని ధరించుకున్నటువంటి మన మహిమ ఏంటి? మరి మనకు అర్థమైందా? మనం ఆలోచించామా ఎప్పుడైనా? ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8:16లో మనం పరిశీలిస్తే ప్రియులారా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చినాడు. మన మహిమ ఏంటి? ఈరోజు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క మహిమ ఏంటి అంటే చెప్తా ఉన్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటాడు. అయితే రోమిలకు రాసిన పత్రిక 8:17 అయితే మనము పిల్లలమైతే వారసులము. ఎవరమండి? పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోటి వారసులము. ఎంతటి గొప్ప మాటలండి. మనకున్నటువంటి మహిమ చూడండి. మనము పిల్లలమైతే వారసులము, దేవునికి వారసులము, దేవుని కుమారులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. మనకున్న మహిమ మరి మనం ఎప్పుడైనా గ్రహించగలిగామా? ఇది అర్థం చేసుకోవాలి. క్రైస్తవులైన మనకున్న మహిమ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి వారము. జ్యేష్ఠుడి యొక్క హక్కు యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరి తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడో మనం కూడా అలాంటి మహిమను క్రీస్తు మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15లో ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము. మనకున్నటువంటి ఆ దృఢ విశ్వాసము, నేను పరలోకానికి వెళితే తండ్రి యేసుక్రీస్తు కుడిపార్శ్వంలో ఉన్నాడు, మరి తండ్రి కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, మరి మనం కూడా మరి క్రీస్తుతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరలోకం ఉండడం మహిమ ఎంతో గొప్పది అనేది మన నిరీక్షణ ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ? ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల మనము క్రీస్తులో పాలివారమై ఉందము. చూడండి ఎంతటి గొప్ప మహిమ. క్రీస్తు మహిమలో మనం పాలివారం.
క్రైస్తవులైన మనకున్న మహిమ, అధికారము, ఆశీర్వాదము, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారము, ఏశావు గురించి, రూబేను గురించి తెలుసుకున్నాం. మరి జ్యేష్ఠత్వపు హక్కు ఉన్న మహిమ గురించి మరి ఎప్పుడైనా గుర్తించావా? ఆ జ్యేష్ఠునికి ఉన్నటువంటి మహిమ, ఆ జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి మహిమ ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా లేదా? పిల్లల ఆశీర్వాదం మరి ఒకవేళ గుర్తించకపోతే, మహిమను మనం గుర్తించకపోతే మరి ఆశీర్వాదం పోడగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఏశావు చిక్కుడుకాయల వంటకం కోసము తన జ్యేష్ఠత్వ హక్కు యొక్క విలువ తెలుసుకోకుండా మరి ఏం చేశాడు? అమ్మి వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి దాన్ని శ్రద్ధతో వెతికిన కానీ మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఒకవేళ మనము కూడా ప్రియులారా మరి ఆలోచన చేయకపోతే విసర్జించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ మనం తెలుసుకోకపోతే ప్రియులారా ఎంత భయంకరం చూడండి ప్రియులారా. తర్వాత అయ్యో నేను తప్పు చేశానని కన్నీళ్లు విడిచినా ఏమి ప్రయోజనం కూడా లేదు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అదేవిధంగా పిల్లరా రూబేను తన తండ్రి మంచం అంటుపరిచాడు కాబట్టి మరి అతడు కూడా తన జ్యేష్ఠత్వ హక్కును పోడగొట్టుకున్నాడు. మరి క్రైస్తవులైన మనకున్న మహిమ, ఆశీర్వాదం విలువ తెలుసుకొని ఆశీర్వాదనకు వారసుడం కావాలి. మనము ఈ లోకాశలను అనుసరించి జీవిస్తే పిల్లారా మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని మనం అనుసరించి జీవిస్తే క్రీస్తుతోటి వారసులమయ్యేటటువంటి పరిస్థితి. నేను జయించిన తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొనిత్తును అని క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి దేవుడు మనకు ఎంతటి గొప్ప మహిమను క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు అనేది ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా లేదా? ఒకడు దేని వలన జయించబడినో దానికి దాసులు అవుతారు పిల్లలు. మనం దేనికి లోపడిపోతే మరి దానికి దాసులు అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, పాపం చేయి ప్రతివాడు మరి పాపమునకు దాసుడు అంటున్నాడు. అంటే లోబడిపోయాడు. ఒకడు దేని చేత జయించబడినో దానికి దాసుడు అవుతాడు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మరి ఏది నిన్ను ఆకర్షిస్తుంది? వాక్యము చదువుతూ నేర్చుకుంటున్నావా? వాక్య ప్రకారం బ్రతుకుతున్నావా? వాక్యమును ప్రకటిస్తున్నావా? మరి మన జీవితం ఎలా ఉంది? మరి పిల్లల లోకం కోసం, శరీరం దాని ఆశల కోసమే బ్రతుకుతూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోద్రవం వీటి కోసమేనా, లేక తండ్రి మనకు అప్పగించినటువంటి పనిని ఏదైనా మనం చేయగలుగుతా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ప్రియులారా మనం ఈ శరీర ఆశల కోసమే బ్రతికితే మరి భ్రష్టులైపోయేటటువంటి పరిస్థితి, సాతానుకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకానికి జారిపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అందుకే పౌలు గారు ముందే వాపోయాడు కదా, బాధపడ్డాడు. ఏమన్నా బాధపడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని మరి భయపడ్డటువంటి పరిస్థితి. ఈరోజు బోధకులు చెప్తా ఉన్నా కానీ మరి విననటువంటి పరిస్థితి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అంటున్నాడు. తప్పిపోదురేనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు మరి అపవిత్రులైపోదురేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితి చూడండి. సంఘం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఎందుకు ఈ భయము అని అంటే అదే ఏశావు గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూటి కోసం అమ్మేస్తే ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు అని మీరు ఎరుగుదురు కదా, రాయబడి ఉన్నది మీరు చదివారు కదా అని చెప్తున్నటువంటి మాటను మనకి ఇక్కడ పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త. ఎందుకు అని అంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమ కానీ, ఈ అధికారం కానీ, ఈ ఆశీర్వాదం కానీ ఎంతో గొప్పదంటే ప్రియులరా, మరి మనం జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారము. చూడండి ప్రియులరా, ఎంత గొప్ప మహిమకు మనము వారసులం అండి ప్రియులరా, ఎంత గొప్ప మహిమకు మనం వారసులము. ఈ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ అంత గొప్పది ప్రియులరా. మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకునేటువంటి అవసరం ఉంది. మరి మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులరా? మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మరి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము, మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, మనకున్నటువంటి జ్యేష్ఠత్వ హక్కును మరి మనము ఎలా వినియోగించుకుంటున్నాము ప్రియులారా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒకసారి మనమే పరిశీలన చేసుకొని ప్రియులారా, ఈ జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమ గురించి మనము ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ జ్యేష్ఠుల సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు
జ్యేష్ఠులు అంటే జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకున్న వారి గురించి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నటువంటి మనము ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో వారి యొక్క మహిమ ఏంటంటే ప్రియులారు ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, చూడండి, జ్యేష్ఠుల సంఘం అంటే క్రీస్తుని వద్దకు జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దనకు హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం కొరకు మీరు రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు. చూడండి ప్రియులారా, ఎంతటి గొప్ప మహిమ జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నటువంటి మనము. ఈ లోకంలో ఎవరికి లేనిది, క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో చేర్చబడిన వారికే ఉన్నది ఏంటంటే పరలోకపు యొక్క పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వారము. ఇంతటి గొప్ప మహిమ, అధికారము, ఆధిపత్యము మరి కలిగి ఉన్నటువంటి మనము మరి మన మహిమను మనం గుర్తించుకోకుండా మరి ఈ కేవలము ఈలోక సంబంధమైన వాటి కోసమే మనము క్రీస్తునందు విశ్వాసం వస్తూ వాటి కోసమే మనము ఆరాట పడుతూ పోరాట పడితే ప్రియులారా మనకు ఏమి కూడా ప్రయోజనం లేదు. జ్యేష్ఠత్వ హక్కు ఉన్నటువంటి ఆ మహిమను మనం మొదట గ్రహించాలి ప్రియులారా. ఎంతటి గొప్ప హక్కు ఉంది, ఎంతటి గొప్ప హక్కు ప్రియులారా. చూడండి, క్రీస్తు జ్యేష్ఠుడు, ఆయన మొదటివాడు, ఆయనకున్నటువంటి హక్కు, ఆయనకున్నటువంటి అధికారము, ఆయనకున్నటువంటి మహిమ అంతా మనకిచ్చాడు ప్రియులారా. దేవుడు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. మరి ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నటువంటి మనము మరి దేవుని కృపలో ఎదుగుతూ దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవునికి లోబడుతూ దేవుని పని జరిగిస్తూ ఈ లోకంలో మనం జీవించే వారిగా ఉండాలని ప్రియులారా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తుంటే ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బహ్రెయిన్ అని టైప్ చేసినట్టయితే, అదేవిధంగా ప్రియులారా మా రెండవ చరం BW అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే కూడా మరి మా ప్రసంగాలని మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలిభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.